హాయ్ హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఎగ్ మసాలా చేసాము, సండే స్పెషల్. ఎప్పుడు కామన్గా కాకుండా ఈరోజు కొంచెం వెరైటీగా ట్రై చేశాను. మీరు వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈలోపు మా అబ్బాయికి బోర్ కొడుతుందంట. ఏమార్యన్ బోర్ కొడుతుందా? అవును, ఇంగ్లీష్ మొత్తం వచ్చు. ఓకే, వెరీ గుడ్. సో మా ఆర్యన్కి రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ అండి. వాడికి మొత్తం వచ్చంట. సో వాడికి ఒక స్టోరీ చెప్పాలి. సో ఆర్యన్, నీకు ఈరోజు నేను ఫియర్ స్టోరీ చెప్తాను. ఫియర్ అంటే ఏంటి ఆర్యన్? ఫియర్ అంటే భయం. భయం. ఫియర్ అంటే భయం. ఈ ఫియర్ అనేది పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ ఫియర్ అంటే మనం ఎప్పుడు ఫియర్ అవ్వాలి అంటే మనం ఏదైనా తప్పు చేస్తేనే మనం భయపడాలి. ఫియర్ అంటే భయం. తప్పు చేయకపోతే మనకెందుకు భయం ఆర్యన్? ఎప్పుడు భయపడకూడదు. కానీ పిల్లల్లోని చాలా భయం ఉంటుందండి. ఎస్పెషలీ వాళ్ళు ఏవైనా డేంజరస్ మూవీ చూస్తారనుకోండి, అప్పుడు వాళ్ళు దయ్యం మూవీ గట్రా చూసేటప్పుడు చాలా భయపడతాడు. మా అబ్బాయి కూడా అంతే. మమ్మీ డాడీ ప్లీజ్ దయ్యం మూవీ వేయు అంటాడు. బట్ చూసాక మరి ఇంకా అంతే, భయపడిపోతాడు. సో ఈ ఫియర్ అనేది గాంధీజీ, మన మహాత్మా గాంధీకి కూడా ఉండేది. ఆయన చిన్నప్పుడు చీకటి అంటే చాలా భయపడేవారంట. అప్పుడు ఏమైంది, గాంధీజీ ఒకరోజు వాళ్ళ మమ్మీ, గాంధీజీ చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ ఏం చేశారంటే, ఒకరోజు జోరుగా గాలి, వాన, వర్షం, చీకటి, కంప్లీట్లీ చీకటిగా ఉండాలా. సో గాంధీజీని వాళ్ళ మమ్మీ ఆ చీకట్లో, వీడి భయం ఎలాగైనా పోగొట్టాలనుకొని చీకట్లోనే బయటికి తీసుకెళ్ళి బయట వదిలేసి వచ్చేస్తారనమాట. చాలా దూరం వదిలేసి వచ్చేస్తారు. సో వాడేంటి భయంకి వాళ్ళ మమ్మీ వెళ్ళేటప్పుడైతే మమ్మీతో వెళ్ళాడు, రిటర్న్లో వాడు ఒక్కడే రావాలి. వాళ్ళ మమ్మీ ఎక్కడో వెళ్దు, వెనకే దాగుంటుంది. సో వాడు ఆ చీకట్లో ఒక్కడే అంత దూరం నుంచి ఇంటికి వస్తాడు. వాడంటే ఎవరు? గాంధీజీ. వాళ్ళ మమ్మీ వెనకాల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, వీడు ఎలాగ వెళ్తున్నాడా ఏంటి అని. అయితే వాడు ఎలాగో ఒకలాగా చాలా కష్టపడి భయపడుతూ ఇంటి వరకు వస్తాడు. సో ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ వెనకాతలే ఉంటుంది. వాడు అంటాడు, మమ్మీ నువ్వు నా వెనకే ఉన్నావా, నువ్వు నాకు వదిలేసి వచ్చేస్తావే అనుకున్నాను అంటాడు గాంధీ. లేదమ్మా, నేను నీకు ఎందుకు వదులుతాను, నీ మనసులో భయము పోగొట్టడానికి నేను నీకు అలా చేశాను. చూసావా, నువ్వు ఒక్కడవే చీకట్లో వచ్చావు, నీకు ఏమైనా జరిగిందా? ఏమీ జరగలేదు. సో మనం ఎప్పుడైతే తప్పు చేయలేమో అప్పుడు మనం భయపడకూడదు. నువ్వు ఒకవేళ తప్పు చేస్తే మటుకి కంపల్సరీ భయపడాలి. అయితే ఈ భయం అనేది పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. చదవడానికి భయపడతారు, ఎగ్జామ్స్ రాయడానికి భయపడతారు. అలా భయపడితే వాళ్ళు పైకి రాలేరు. సో యాజ్ ఏ పేరెంట్స్ మనమే వాళ్ళకి పైకి తీసుకురావాలి. సో ఆర్యన్, అర్థమైందా? మనం ఎప్పుడు దేనికి భయపడొద్దు, ధైర్యంగా ఉండాలి. గాంధీజీ కూడా చిన్నప్పుడు భయపడ్డారు. చిన్నప్పుడు అందరూ భయపడతారు, కానీ మనం భయపడకూడదు. ఆర్యన్, నీకు ఇప్పుడు ఎన్ని ఇయర్స్? 9 ఇయర్స్. అంటే నువ్వు పెద్ద అయిపోయావు, అర్థమైందా? నువ్వు పెద్ద అయిపోయావు, ఇంకా నువ్వు ఒక్కడివే లీడ్ చేసేయగలవు. సో నువ్వు భయపడకూడదు, నువ్వు ధైర్యంగా ఉండాలి. అండ్ యు ఆర్ ఏ కరాటే ఛాంపియన్. ఎస్, ఈజ్ లెర్నింగ్ మాస్టర్స్. యూఆర్ లెర్నింగ్ మార్షల్ ఆర్ట్స్. సో కంపల్సరీగా నువ్వు ధైర్యంగా ఉండాలి, అర్థమైందా ఆర్యన్? అయితే లాస్ట్లో ఏదో ఒక స్టోరీ చెప్పేసా, మా కర్రీ అయితే అయిపోయింది. సో బాయ్ బాయ్.